జీతాలకు డబ్బులు లేవట రేపు 10వ తారీఖు లోపు ఇవ్వడానికి కేంద్రం ఇవ్వాలి. కేంద్రం మీదకి దోసేద్దాం అనుకోండి, అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. అప్పుడు నువ్వు చేసే అప్పులకి ఇప్పుడు కిందసారి కర్ణాటకలో ఏం చేశారు, బియ్యం చెప్పి మేము ఇస్తామని చెప్పి కేంద్రం మాకు ఇవ్వట్లేదు అన్నారు. కేంద్రం నువ్వు హామీ ఇచ్చి నాకేం సంబంధం అని. చంద్రబాబు నాయుడు కనుక రుణమాఫీ డబ్బులు ఇవ్వంటే ఇవ్వట్లేదు అని చెప్పినట్టు ఉంటుంది. జనాలు నువ్వు ఇచ్చా ఇస్తానన్నావు, వాళ్ళు కాదు కదా. అవన్నీ కూడా ఛాలెంజ్ అవి సక్సెస్ అయ్యాడు అనుకోండి, రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తరహాలోనే పోషించాడు ఇతని పాత్ర. ఎట్లాగంటే తనలో ఉన్నటువంటి అసంతృప్తిని, అసహనాన్ని చల్లార్చుకుని అందరినీ కలుపుకెళ్ళడం, గతంలో ఉన్నటువంటి మైనస్ని తీసేసుకుని, రెండో పక్కన అధిష్టానంతో విధేయంగా ఉండటం, మూడో పక్కన అందరూ ఎన్నికలు అయిపోయాక పైరువేలకు అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా 2004లో అందరూ ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నారు. రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి గదల్లా, వాళ్ళంతటా వాళ్ళు పిలిచి సీఎం అనేదాకా ఈయనేం గదల్లా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గదల్లా, హోటల్లోనే కూర్చున్నాడు. వెళ్ళిన వాళ్ళందరూ బట్టీలోను వీళ్ళందరూ వెళ్ళారు, కానీ ఇతనికే పిలిచి ఇచ్చారు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఫార్ములాని అక్కడ ఫాలో అయ్యాడు. అది ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ పెడతానన్నాడు. వాలంటీర్ వ్యవస్థ పెడతానన్నాడు కదా, గ్రౌండ్ లెవెల్లో డబ్బులు అందడానికి. అది చెయ్యాలి. అది చేస్తే గనక ఖచ్చితంగా అద్భుతమైన పాలన అవుతుంది. వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే మహిళలకు ఇస్తానని 2,500,000, అది అతిపెద్ద సమస్య. దగ్గర 1 కోటి మంది ఉన్నారట మహిళలు. ఇంటికి ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు కదా, ఏకంగా 2,500,000 రూపాయలు. పోనీ 50 లక్షలు వేసుకోండి, 50 × 2,500,000 అది ఇచ్చేయాలి అర్జెంటుగా. అది ఇవ్వనంటే కుదరదు. మామూలుగా అయితే 1 కోటి మంది వేసుకోండి, 2,500,000 కోట్లు అవసరం అవుతుంది. పోనీ సగం వేసుకుంటే 1,250 కోట్లు నెలకి ఇచ్చేయాలి. 1,250 కోట్లు, దానికి పెన్షన్ ఒక 4,000 రూపాయల, 4,000 రూపాయలు చెప్పిన ఒక 50 లక్షల మందికి వేసుకోండి, అదొక 800 కోట్ల రూపాయలు ఉంటుందా. ఈ 2,000 కోట్లు అట్లా తీసుకెళ్ళి ఇచ్చేయాలి ఫ్రీగా. అది వాలంటీర్ ద్వారా చేయించుకోగలగాలి. మళ్ళీ ఆ పైన దళితులకి ఇస్తానని డబ్బులు, స్కూళ్ళకి డబ్బులు ఇస్తానంటాం, కార్పొరేట్ స్కూల్స్ పెట్టిస్తానంటాం. ఇవన్నీ ఆషామాషా వరాలు కాదు. ఖర్చు పెరగడంతో పాటు ఆదాయానికి గండి పడేలాగే కనిపిస్తోంది ప్రస్తుతం ఈయన. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ అంటే రేపు నుంచి ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం అంతా పోయినట్టే. ఆర్టీసీ కరెంటు రెండు పోయినట్టే మెయిన్. ఇంకా మద్యం అంటారా, ఓకే అది రేట్